సీనియర్ జర్నలిస్ట్ రేవతి గారిని ఇట్లా అరెస్ట్ చేసిర్రు. ఇక మనమైతే కోన్కిస్కా గొట్టంగల్లం ఆయనకు అర్థమైందా లేదా? అట్లా టొంగలు కొడతాడు మన నెత్తి మీద. మా రేవంత్ రెడ్డి అంటే భయం, అందుకే తల కిందికి వేసుకోజరాను, తల కిందికి వేసుకొని మాట్లాడదాం. అన్న సవినయంగా చెప్తున్నా, కళ్ళు మీతో చూసినందుకు కాదే, కానీ నేను ఎంత వంగినా కానీ మీరు నాకు కనబడుతుర్రన్న ప్రాబ్లం అది. అయితే రేవంత్ అన్న నేను ఏం అడుగుతున్నానంటే, మీకు ఒకసారి మీకు వీడియో చూపిస్తామే, బస్సుల మీద ఒక మహిళ మాట్లాడింది, పచ్చి బూతులు తిట్టిందన్న మిమ్మల్ని. నేను ఏడ్చిన, బాగా ఏడ్చిన. ఎంత ఏడ్చినా అని అంటే కర్చీఫ్లు పచ్చిగా అయిపోయి మెత్తలు పచ్చిగా అయిపోతే ఇంటకే నిలగొడతానన్నారు. ఇట్లా ఏడ్చేస్తే ప్రాబ్లం అయితే ఎందుకు ఏడుస్తున్నావు అంటే చెప్పుకోలేకపోతున్నాను నేను. మరి రేవంత్ అన్న ఇజ్జత్ ఎట్లా తీయాలి? నువ్వు కిందనే పెట్టు, తలకాయ మీదికి పెట్టకు, నువ్వు పరిశ్రమలో పడతావు. మళ్ళీ ఆయన కళ్ళు పెట్టి చూడొద్దు. నిజాం చచ్చిపోతే ఆయన పుట్టిండు, మీకు తెలుసో తెలియదు. ముక్రంజా, తెలంగాణ కొత్త ముక్రంజా ఆయన. అయితే ఈ ఖైదే ఆజంకి నేను ఏం చెప్తున్నానంటే, అలా బస్సులు ఎక్కుతుంటే ఉంటుంటే పీక్తే వీక్ అని చెప్పి తిడుతున్నారట డ్రైవర్లు కండక్టర్లు. రేవంత్ అన్న నువ్వు బస్సు ఎక్కినడన్నా తిరుగుతావే, రై 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 అని ప్రాడాకారాలలో తిరుగుతా ఉంటావు. నీకు బస్సు ఎట్లా తెలుస్తుంది రేవంత్ అన్న?